హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో మా ఊరికి దగ్గరగా ఉన్నటువంటి పురాతన కాలమైన టెంపుల్ని చూపించబోతున్నాను. అది మాలకొండ మాకు పామూరు నుంచి 20 to 30 కిలోమీటర్స్ వస్తుంది. సో మేము మాలకొండ వచ్చేసినాము. ఇది కొండ పైన ఉంటుంది అన్నమాట. కొండ పైకి రావటానికి మనకు స్టెప్స్ ఉంటాయి. అలాగే వెహికల్తో వచ్చే వాళ్ళకి రోడ్డు వే కూడా ఉంటుంది. అలాగే ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి. మేము ఫ్రీ బస్సు తీసుకొని పైకి వచ్చినాము. విష్ణుమూర్తి 9 అవతారాల్లో ఒక అవతారం ఇక్కడ ఉంటుంది. అదే మాల్యాద్రి జ్వాల లక్ష్మీ నరసింహస్వామి అవతారంగా మనకు ఇక్కడ విష్ణుమూర్తి అనేది దర్శనం ఇస్తారన్నమాట. సో ఇక్కడ మాలకొండ అని ఎందుకు పేరు వచ్చిందంటే అక్కడున్న కొండలు మొత్తం ఒక మాల ఆకారంలో ఉండడం వల్ల దీనికి మాలకొండ అని పిలుస్తారనమాట. ఈ మాలకొండ హిస్టరీ ఏంటంటే పురాణాల ప్రకారం విష్ణుమూర్తిని భూలోకంలో ఈ మాలకొండలో కొలువై భక్తులకు దర్శనం ఇవ్వాలని లక్ష్మీదేవి విష్ణుమూర్తిని కోరుకుంటుంది అనమాట. ఆ లక్ష్మీదేవి కోరిక మేరకు విష్ణుమూర్తి ఇక్కడ కొలువై ఉంటారని కొందరు చెప్పారు. ఇంకొందరు ఏమంటారంటే అగస్త్య మహాముని ఇక్కడ తపస్సు చేసుకోవడానికి ఈ ప్లేస్ బాగుంది, అనుకూలంగా ఉంది అనుకొని ఘోరమైన తపస్సు చేస్తూ ఉండగా ఒకరోజు ఆయనకు కలలో విష్ణుమూర్తి కనిపించి ఏం కావాలి అని అడగడం వల్ల ఆయన విష్ణుమూర్తిని ఒక కోరిక కోరారంట. ఆ కోరిక ఏంటంటే ఈ కలికాలంలో ప్రజలు పాపాలు చేసి సమస్యలతో బాధపడుతున్నారు. ఆ పాపాలను తొలగించి వాళ్ళని రక్షించడం కోసం నువ్వు ఈ కొండపై కొలువై ఉండాలి స్వామి అని ఆయన కోరడం వల్ల అగస్త్యుని మహాముని కోరిక మేరకు విష్ణుమూర్తి జ్వాల నరసింహుడుగా ఇక్కడ మాలకొండలో కొలువయ్యి అందరికి మనకు దర్శనం ఇస్తారన్నమాట. ఇది వీక్లీ వన్ డేనే విజిటింగ్ పర్పస్కి అలౌ చేస్తారు. అది సాటర్డే. రిమైనింగ్ 6 days వచ్చేసి దేవుళ్ళు, మునులు, యక్షులు ఇక్కడ దేవుని దర్శించడం కోసం వస్తారని అక్కడ అంటారనమాట. సో 6 రోజులు అనేది దేవుళ్ళు, మునులు, ఋషులు వాళ్ళ కోసం వదిలేసి ప్రజల కోసం ఓన్లీ సాటర్డే మాత్రమే విజిటింగ్ పర్పస్ ఇస్తారని ఇక్కడ అంటారనమాట. సో శనివారం మాత్రమే మనం ఈ మాలకొండని విజిట్ చేయాలి. మిగిలిన రోజులు ఇది క్లోజ్లో ఉంటుంది. ఇక్కడ మనము కిందకి ఆ స్వామివారిని దర్శించుకొని కిందకి వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ శివలింగం, శివకేశవులు అనే గుడి ఉంటుంది. అది ఏకశిల మీద నిర్మించబడిన గుడి అనమాట. అక్కడ ఓన్లీ శివుడు ఉంటాడు. ఆ శివుడిని అక్కడ ప్రతిష్ఠించాడు. ఒకే కొండ కింద శివుడు అనేవాళ్ళు ఉంటారు. సో ఆ శివుడిని మనము ఇక్కడ దర్శించుకోవచ్చు కిందకి వెళ్ళేటప్పుడు. ఇక్కడ శివుడికి అభిషేకం కూడా చేయించుకోవచ్చు, అలాగే అర్చన కూడా చేయించుకోవచ్చు. అభిషేకంకి, అర్చనకు మనము టికెట్ తీసుకొని మనం చేయించుకోవచ్చు. లోపల వరకు తీసుకెళ్తారనమాట. చాలా బాగా చేస్తారు, మంచిగా కూడా ఉంది. సో అలాగే ఆ దర్శనం అయిపోయినాక కిందకి వెళ్ళాక పార్వతీ గుడి కూడా ఉంటుంది. పార్వతీ గుడిని కూడా దర్శించుకొని మీరు వెళ్ళండి. ఇంకొకటి అలాగే ఇక్కడ మనకు గుండు ఇవ్వడానికి కానీ పుట్టెంటుకలు ఇవ్వడానికి కూడా ఈ మాలకొండని చాలామంది వస్తూ ఉంటారు అనమాట. పుట్టెంటుకలు ఇవ్వడానికి కూడా ఈ మాలకొండకి వస్తూ ఉంటారు. అలాగే మనకు స్నానం చేయడానికి వాష్రూమ్స్ కానీ ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో ఇది ఫారెస్ట్, మొత్తం ఫారెస్ట్. ఎంత బాగా కానొస్తుంది పైకి. ఇక్కడైతే ఎంత బాగుందో అసలు చూడండి. చాలా పీస్ఫుల్గా అంత కొండల మధ్యనే అంత ఏర్పాటు చేశారనమాట. చాలా అంటే చాలా పీస్ఫుల్గా, చల్లగా చాలా బాగుంటుంది. ఏమో కైండ్ ఆఫ్ పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది ఈ టెంపుల్కి వస్తే. సో అలాగా మేము పైకి పోతా ఉన్నాము. కోనేరు కూడా ఉంటుంది ఇక్కడ. ఆ కోనేరు అనేది కూడా రెండు కొండల మధ్యన వాటర్ అనేది ఊరు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ వాటర్ కూడా చాలా ప్యూర్గా, చాలా నీట్గా ఉంటాయి. డస్టీగా ఎంతమంది స్నానం చేసినా ఆ కోనేరు అనేది చాలా ప్యూర్గా ఉంటుంది. చాలా బాగుంటుంది కూడా. అలాగే దానికి కూడా ఒక హిస్టరీ ఉందన్నమాట. ఆ కొలనుకు కూడా
పూర్వకాలంలో జ్వాల నరసింహుని పూజించిన మార్కండేయ ముని అక్కడ స్నానం చేసి తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో అక్కడ ఆ మార్కండేయ ముని స్నానం చేయడం వల్ల ఆ కోనేరుకి మార్కండేయ నది అని కూడా పేరు వచ్చింది అనమాట. సో ఇక్కడేనండి ఆ కోనేరు. చూడండి ఎంత నీట్గా ఉంటాయి, వాటర్ చాలా ప్యూర్గా ఉంటాయి. మా పాదమ్మా కోనేరులోకి మమ్మీ మళ్ళీ రామాట కిందకి. అవి వైల్డ్ ఉంటాయి. మేము చిన్నప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తుంది. చిన్నప్పుడు మాకు గుండు పుట్టెంటుకలు ఇస్తాం కదా, పుట్టెంటుకలు ఇచ్చేటప్పుడు మనకి గుండు చేసి అక్కడ స్నానం చేయాలన్నమాట. అప్పుడు చిన్నప్పుడు చూస్తే చాలా లోతుగా ఉండేది. కింద దిగాలంటే ఏడ్చేదాన్ని, విపరీతంగా ఏడ్చేదాన్ని, దిగకపోయేదాన్ని. తీసుకొని మా అమ్మ నన్ను కిందకి ఈసిరేసారు. అంటే కింద పట్టుకునే వాళ్ళు ఉంటారు మనకు, అక్కడ కిందకి ఈసిరేసి అంటే ఇట్లా వదిలేసి అక్కడ వాళ్ళు పట్టుకొని 3 సార్లు ముంచి లేపిపోయినారు. అలా బాగా చాలా ఏడ్చేదాన్ని. ఇప్పుడు అది రీకలెక్టింగ్ అయిందన్నమాట ఈ కోనేరుకి వచ్చినాక. ఇప్పుడు చూస్తేమో పైకి ఉంది, పెద్ద భయం లేనట్టుగా ఉందన్నమాట. కానీ అప్పుడు చాలా లోతుగా అనిపించింది. అప్పుడు మనం చిన్నపిల్లలు అయ్యేసరికి ఏమో మనకు తెలియదు, కానీ అప్పుడు చాలా లోతుగా ఉండేది. ఇప్పుడు చాలా హైట్గా ఉంది, ఏముంది అన్నట్టు ఇప్పుడు ఉందన్నమాట. సో ఈ వ్యూ చాలా బాగుంటుంది. కోనేరు కూడా చాలా చాలా బాగుంటుంది. లోతు తక్కువ, మంచిగా మెయింటెనెన్స్ కూడా బాగుందని అనుకుంటున్నాం. ఇంకా తర్వాత ఆ కోనేరు నుంచి పైకి వచ్చినప్పుడు ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఫస్ట్ మనం దర్శించుకున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఒక్కరినే దర్శించుకుంటాము. తర్వాత వచ్చేసి పైకి వెళ్ళాక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అలాగే లక్ష్మీదేవి ఇద్దరు దంపతులుగా ఉన్నది దర్శించుకుంటున్నాం అన్నమాట. కింద ఎందుకు లక్ష్మీ నరసింహస్వామి ఒక్కరే ఉన్నారు అంటే, పైన ఎందుకు ఇద్దరు ఉన్నారు అంటే పురాణాల ప్రకారము అక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారము లక్ష్మీదేవి నరసింహస్వామి మీద అలిగి పోతూ ఉందన్నమాట. పైన పోతూ ఉండేటప్పుడు అక్కడ పెద్ద కొండరాయి అడ్డం వచ్చిందంట. సో అడ్డం వచ్చి అడ్డం రావడం వల్ల ఆమె కోపంకి ఆ కొండరాయి కూడా బద్దలైపోయిందంట. టూ స్లైడ్స్గా అయిపోవడం వల్ల ఆ మధ్యలో ఆమె ఆ కోపంతో అలా వెళ్ళిపోయి అక్కడ కూర్చుందంట. ఆ బద్దలైపోయిన ఆ రాయి మధ్యలో ఆమె వెళ్ళిన వేలో అక్కడ చాలా చిన్న వే, ఆ వేలో ఇదే అండి ఈ చూపిస్తున్నారు కదా, ఇది చాలా చిన్న వే అన్నమాట. ఆ చిన్న వేలో ఎంతటి లావు వాళ్ళైనా ఎంతటి లావుగా ఉండే వాళ్ళని ఈజీగా వెళ్ళడానికి ఉంటుందంట. అది ఒక వండర్ అని అంటారు ఇక్కడ. అదొక వింత అంట. ఇక్కడ చిన్నవే, ఇదంతా చిన్నవే, ఎంతటి లావు వాళ్ళైనా మనకు వెళ్ళడానికి ఈజీగా ఉంటుందంట ఆ వే అనేసి. సో అలా మేము ఆ వే నుంచి వెళ్తా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని అలాగే లక్ష్మీదేవిని దర్శించుకోవడం కోసం ఈ వేలో వెళ్తూ ఉన్నాము. చాలా చిన్నవే. సో మనం వెళ్ళొచ్చు అనమాట అలా వెళ్తా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అక్కడ పసుపు కుంకుమ అంటించినారు కదా, మనం తిరుపతి కొండ మీద మొక్కుబడి ఉన్నప్పుడు పసుపు కుంకుమ ఎలా అంటించుకుంటూ వెళ్తామో అలా కూడా ఇక్కడ మొక్కుబడులు పెట్టుకుంటారండి. అలా పెట్టుకొని అలా పసుపు కుంకుమ అంటించుకుంటూ పైకి వస్తారనమాట. అలా అంటించుకుంటూ వస్తే కోరిన కోరికలు తీరుతాయని కూడా అంటారు. సో మేము ఇంకా పైకి వచ్చేసాక ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారికి పెట్టుంటారు కదా చీరలు, అవన్నీ ఇక్కడ మనకి అమ్ముతారనమాట. అవి కానుకగా మనం అక్కడ ఇవ్వచ్చు అన్నమాట, దేవుడికి సమర్పించుకోవచ్చు అవి తీసుకొని. సో ఇవంతా క్యూ తీసుకొని వెళ్ళాలి. అక్కడ దేవుణ్ణి ఫోటో తీయడం, వీడియో తీయడం నాట్ అలౌడ్. అందుకే నేను ఫోటో కానీ వీడియో కానీ ఏం తీయలేదు లక్ష్మీ నరసింహస్వామిది. అలాగా మొత్తం మేము ప్రదక్షిణ చేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయామన్నమాట. ఆ కొండ పైన నుంచి ఇదంతా వ్యూ ఎంత బాగుంది, అసలు పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఇదంతవే అదొక చిన్న ఊరు,
చుట్టూ అడవి అనమాట. అడవి మధ్యలో లక్ష్మీ సింహస్వామి ఉంటారు, చూపించా కదా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆడ దర్శనం చేసుకొని ఇంకా మేము కిందకి వెళ్ళిపోతూ ఉన్నాము. మీకు ఎవరికైనా వీలైతే ఇంకా ఒంగోలు, నెల్లూరు, ఈ కందుకూరు ఈ సరౌండింగ్స్లో ఎవరైనా ఇంకా మాలకొండని విజిట్ చేయకపోతే ఒక్కసారి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక పాజిటివ్ వైబ్ మీరు అనుకున్నవి కూడా జరుగుతాయి అన్నమాట. సో ఒక్కసారి విజిట్ చేసి చూడండి. మీరు ఇంతకు ముందుగానే విజిట్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ ప్లేస్ తెలుసు అన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ ఊరు ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి, మనకు తెలుస్తుంది కదా అప్పుడు. సో ఇంకా మేమైతే కిందకి వెళ్ళిపోతూ ఉన్నాము. ఇక్కడ మనం పిల్లలు పుట్టారు, సంతానం లేని వాళ్ళు కూడా ఆ ముడుపు అనేది అక్కడ జమ్మి చెట్టు ఉంటుంది, జమ్మి చెట్టు కట్టి మొక్కుకుని ఏదో ఒకటి మొక్కుకుంటే వాళ్ళకి అవ్వుతుందని అక్కడ నమ్మకం కూడా. అలాగే ఇంకా మేము మొత్తం వ్యూ చూస్తా కిందకి దిగేస్తున్నాం అనమాట. ఇక్కడ మీరు ఇక్కడ వాళ్ళు ఉంటారనమాట, చిల్లర అవన్నీ తెచ్చుకోండి, కొంచెం అడుగుతారు కదా వాళ్ళకి వేస్తే కూడా మంచిది. ఏది వెళ్ళినట్టుంది, ఇలా వెళ్ళాలి. మళ్ళీ పోవచ్చు. ఆడ పిన్ని ఆడ మామ. అలాగే మనకి ఇక్కడ అన్నదానం కూడా ఉంటుందండి. ఆ ప్రసాదం అనే అంటాం, అన్నదానం కంటే ప్రసాదం అంటే బెటర్. ఇక్కడ అన్ని వెరైటీస్ చాలా మంచిగా పెడతారు, ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మనం సేవ చేయాలనుకున్నా కూడా సేవ టికెట్ తీసుకొని సేవ చేయొచ్చు. అన్నం పెట్టడం కానీ అట్లా వడ్డీయడం కానీ ఇవన్నీ చేయొచ్చు. అలాగే మనం కానుక కూడా ఇవ్వచ్చు, ఈ భోజనం పెట్టడానికి రైస్ అట్లా ఇస్తాం కదా, అలా కూడా ఇవ్వచ్చు. అలా సో మేము అక్కడ తినేసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోయాము ఇంటికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటా. బాయ్.